జై గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు సదానంద యోగి గారికి, గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు. మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. ధర్మం శరణం గచ్చామి నుండి ఇప్పుడు మనం మరణ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. పుట్టుక ఒకానొక ప్రారంభం మాత్రమే, మరణం ఒకానొక అంతం మాత్రమే, మధ్య ఈ జీవితం ఒకానొక యాత్ర మాత్రమే. యాత్రాంతరాలను చక్కగా అర్థం చేసుకోవడమే మరణ ధర్మం. డేట్ ఆఫ్ బర్త్కు డేట్ ఆఫ్ డెత్కు మధ్యలో ఉన్న ఈ మధ్యకాలం జీవితం అంటాం. డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియదు, డేట్ ఆఫ్ డెత్ మన దగ్గర లేదు. డేట్ ఆఫ్ బర్త్ మన తల్లిదండ్రులు చెప్పాల్సిందే, డేట్ ఆఫ్ డెత్ మన పిల్లలు తెలుసుకోవాల్సిందే, మనకేం సంబంధం లేదు. మధ్యలో ఉన్న ఈ జీవితం ఎప్పటి నుంచి అయింది? బుద్ధి వచ్చినప్పటి నుంచి. శైశవ దశ మనకి ఎలా జరిగిందో తెలియదు, బాల్య దశ కూడా మనకు అర్థం కాదు, కొద్దిగా గుర్తుంటుంది. అసలైంది యవ్వనము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం ఒకటి గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరో కలిశారు, అయ్యో పాపం మీ నాన్నగారు చనిపోయారంట కదా అని. అవునండి నిన్న చనిపోయారన్నాడు. పోనీలే పాపం, ఇంకా ఉండి నరకయాతన పడే కంటే తొందరగా పోవడం మంచిదైంది, పాపం వయసు ఏం పెద్దగా ఉన్నట్టు లేదే అంటే, మనకి ఈ సంభాషణ అంతా కూడా జనరల్గా అయ్యో పాపమని ఇట్లా ఎక్కువ మాట్లాడుతుంటాం. అంటే చనిపోవడం పాపమా, రోగం రావడం పాపమా? సో ఏంటి కథ? ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలియనిది తెలుసుకోకపోవడమే పాపం, తెలియనిది తెలిసినట్లు నటించడమే పాపం, చేసిన తప్పులను సరిదిద్దుకోలేకపోవడం పాపం, చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయడం పాపం. తెలియనిది తెలుసుకోవడమే పుణ్యం, తెలిసింది చేయడమే చెప్పడమే ధర్మం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే ఇతరులకు నువ్వు ఏదైతే ఉపకారం చేస్తావో అది పుణ్యము, ఇతరులకు ఏదైతే అపకారం చేస్తావో అది పాపం అని చెప్పేసి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు దగ్గర అంటే మనలోకి మన ప్రయాణం చేస్తే పుణ్యము, మన నుంచి బాహ్యంగా ఎంత ప్రయాణం చేస్తే అది పాపానికి దారితీస్తుంది. సో ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు, ఒక సద్గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే పాపం అన్నది అవగాహన రావడం వల్ల మనం ధర్మంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ధర్మంగా జీవించడం మొదలైతే మన మరణం అన్నది చాలా గొప్పగా ఉంటుంది. అలా కాకుండా పాపాన్ని చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటే, ఏదో చిన్న చిన్న పుణ్యాలు చేసుకుంటూ ఉంటే మన మరణం అన్నది ఉపయోగకరంగా లేకుండా పోతుంది, మన పుట్టుక యొక్క అర్థం లేకుండా పోతుంది. అందుకే ఈ ధర్మాన్ని అనేది మనం నిరంతరంగా ఆచరిస్తూ ఉండాల్సిందే. సాధారణంగా ఎవరైనా సరే ఇతరులు మరణించినప్పుడు వాళ్ళని చూసి భయపడడం కానీ, లేదంటే తాత్కాలికంగా వైరాగ్యపు మాటలు మాట్లాడడం కానీ చేస్తుంటారు. ఇంకొందరు ఏంటంటే చావు మాటలు మాట్లాడడానికి కానీ, చావును తలుచుకోవడానికి కానీ చాలా భయపడుతుంటారు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా సరే అసలు మరణం అంటే ఏమిటి అన్న ఆలోచన చేయాలనే ప్రయత్నం కూడా చేయరు. సో ఈ మరణం అన్న పదం వింటేనే, చావు అన్న పదం ఉపయోగించాలంటేనే చాలామంది భయపడతారు. నువ్వు మాట్లాడినంత మాత్రాన అది మన దగ్గరికి ఏం రాదు, మాట్లాడకపోతే అది రాదు అనుకునే పనేం లేదు. మనిషి పుట్టిన వెంటనే మరణం కూడా పుట్టింది, పుట్టిన వెంటనే మరణం కూడా పుట్టింది. సో మనం ఒక్కొక్క సంవత్సరం బర్త్డేలు చేసుకుంటున్న కొద్దీ మనకు డెత్ డేకి దగ్గర అవుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30, 40, 50, 60, 70, 80 అయిపోతున్నాయి అంటే మనం దగ్గర పడుతున్నామని అర్థం. సో దగ్గర పడే లోపలే ఏమి చేయాలో అది చేయాలి. అందుకే బుద్ధుడు చెప్పేవాడు, శిష్యులకు ఎవరైనా శిష్యరేఖను తీసుకోవాలంటే వాళ్ళు విధిగా శ్మశానంలో వెళ్ళి ఒక 3 నెలల పాటు వాళ్ళు గమనించాలి అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పేసి. సో శవాలను తీసుకొస్తుంటారు, ఏడుస్తుంటారు, చితిపేడ పెడుతుంటారు, కాలుస్తుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతుంటారు.
అంటే ఏంటి? ఈ జీవితం మరణం అంటే ఏంటి అని నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మరణం అంటే ఏంటో మనకు అర్థమవుతే జీవితాన్ని ఎలా జీవించాలో అర్థం చేసుకోగలుగుతాం. మరణం అంటే అర్థం కాకపోతే జీవితాన్ని సరిగ్గా జీవించలేవు. అది ఎప్పుడు వస్తుందో మన దగ్గర తెలియదు కాబట్టి జీవితం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సో అంత క్రితం రోజు చక్కగా బాగా బింకంగా దర్పంగా ఉన్నవాడు నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో పాపం నిన్న నాతో మాట్లాడాడు, ఇంత బాగా మాట్లాడాడు, అంత బాగా మాట్లాడాడు, ఇంత ధర్మాత్ముడు, అంత ధర్మాత్ముడు. ఎవడైనా సరే చేతిలో కాలిపోవాల్సిందే. అంటే ఏంటి? అది చూడడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం కూడా ఏదో ఒక రోజు అక్కడికి రావాల్సిందే, కాలిపోవాల్సిందే, లేదా బూట్ చేస్తారన్నది. సో మనకేంటంటే తాత్కాలికంగా శ్మశాన వైరాగ్యం ఏర్పడుతోంది, ప్రసూతి వైరాగ్యం ఏర్పడుతుంది, ఇలా రకరకాల వైరాగ్యాలు వస్తాయి, తాత్కాలికంగా వస్తున్నాయి. కానీ దాని లోతులకు మనం వెళ్ళాల. ఎందుకు? చావు అంటేనే భయపడుతున్నాం. ఆ పదం ఎందుకు మన ఇంట్లో వాడాలి? అపశకనం అనుకుంటారు. ఏది అపశకనం కాదు, శుభశకనము కాదు. అది జరగవలసింది జరుగుతుంది. కర్మ సిద్ధాంత ప్రకారం జరగవలసింది జరుగుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నంత మాత్రాన అది రాదు, అనుకోనంత మాత్రాన అది ఆగదు. అది. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏదైనా సరే ఒకటి నాటకం మొదలైంది అంటే దాని ముగింపు పలకాల్సిందే. ఒక సినిమా మొదలైంది అంటే 2 గంటలకు అయిపోవాల్సిందే. అంతే. నువ్వు మళ్ళీ కూర్చుంటానంటే కూడా నేను థియేటర్లో అలౌ చేయరు. అయ్యో లేదండి నేను సినిమాను సరిగా చూడలేదు, ఏదేదో ఆలోచన చేస్తున్నా, అందువల్ల నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటాను సినిమా అంటే లేదు. మళ్ళీ టికెట్ కొనుక్కో, మళ్ళీ కావాలంటే సినిమా చూసుకో. అంటే జీవితం కూడా అంతే. నువ్వు ఏదేదో ఆలోచనలో ఏదో పొందాలి, ఏదో చేయాలి, ఏమేమి చేయకుండా నీ సినిమా అయితే అయిపోతుంది. సో మళ్ళీ అయితే నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. అంటే ఏంటి? మరణానికి రాకముందే మరణం వల్ల ఏం జరుగుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. మరణం అనేది తప్పనిసరి. సో ఎప్పుడైతే తప్పనిసరి అయినా నువ్వు కరెక్ట్గా తెలుసుకో. ఇప్పుడు మనకు చెట్టు అయిందంటే విత్తనం చనిపోతేనే చెట్టు అయింది. మరి చెట్టులో విత్తనాలు వస్తాయి. అంటే ఏంటి? మార్పు చెందాలి అంటే నీకు మరణం తప్పదు. ఈ దేహం తీసుకున్నాము, నీకు మార్పు కావాలి, మరణం తప్పదు. సో సింపుల్గా మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే ఈ మరణ భయం నుంచి తొందరగా బయటపడతాం. అదే మరణధర్మం. అది తెలుసుకోవడమే మరణధర్మం. బాల్యం నుంచి యవ్వనానికి వచ్చాం, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి పోతున్నాం. మనం ఏమైనా బాధపడుతున్నామా, భయపడుతున్నామా? అయ్యో బాల్యం అయిపోయింది, కౌమారం వచ్చింది, మళ్ళీ యవ్వనం వచ్చింది, వృద్ధాప్యం వస్తుంది అని ఏమైనా భయపడుతున్నామా, బాధపడుతున్నామా? లేదు, సహజంగా జరిగిపోతుంది. సేమ్ థింగ్. పుట్టినవాడు గిట్టక తప్పదు, అంతే. సముద్రం నుంచి అలా పుడుతూ ఉంది, అలలో బుడగ వచ్చింది. సో బుడగలు ఏముంది? నీళ్లు ఉంది, గాలి ఉంది. పట్టని పగిలిపోయింది. గాలి గాల్లో కలిసింది, నీరు నీళ్ళలో కలిసింది. పాంచభౌతిక శరీరము. ఆ శరీరము పాంచభౌతికం నుంచి వచ్చింది. తర్వాత చనిపోయినాక దేంట్లోకి కలిసిపోతాయి. ఇంకా దీంట్లో ఏముంది? ఇక్కడ భయపడడానికి ఏముంది, బాధపడడానికి ఏముంది? అయ్యో పాప అనడానికి ఏమీ లేదు ఇక్కడ. సో అయ్యో పాప అనేది తీసేయాలి. చనిపోయాడన్నా వెరీ గుడ్. చిన్న వయసులో చనిపోయడం మంచిది, పెద్ద వయసులో చనిపోయడం మంచిది. సో ఎందుకు చిన్న వయసులో చనిపోయాడు, ఎందుకు పెద్ద వయసులో చనిపోయాడు బుద్ధుడు చాలా క్లియర్గా చెప్పాడు. అది మళ్ళీ తెలుసుకుందాం మనం. ఏదైనా సరే మనం ఉండేటప్పుడే, శరీరం ఉన్నప్పుడే ఇతరులతో మనం ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే చనిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రేమ చూపించినా వ్యర్థమే. ఏదైనా సరే తప్పికున్నప్పుడే నీళ్ళు ఇవ్వాలి, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాలి, అలసిపోయినప్పుడే నీడ దొరకాలి. దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు దగ్గరికి రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపే ప్రేమ వ్యర్థమే. అందుకే ఈ దేహం ఉన్నప్పుడే ఇతర దేహాలతో వాళ్ళ అవసరాలు ఏంటి, ఎట్లా ఉన్నారు, ఏది అవసరం ఇస్తే, ఏది ఇస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఎంత చుచ్చు అన్నా కూడా లాభం లే, అయ్యో పాపన్నా కూడా లాభం లే. అందుకే ఈ మరణధర్మం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ 2 ఉన్నాయి, దేహము దేహి. ఈ దేహం పోతా ఉంది, దేహం అనేది శాశ్వతం. మళ్ళీ ఆ దేహి ఏదైతే చనిపోయిందో అలాంటి ఇంకో దేహాన్ని తీసుకొస్తూ ఉంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక మరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి పుట్టిన దానికి రెండోసారి పుట్టిన దానికి వ్యత్యాసం ఉంటుంది. సో మొదటిసారి పుట్టిన తర్వాత ఆ జన్మంతా కూడా జ్ఞానం తీసుకుంటాం. రెండోసారి పుట్టిన తర్వాత
ఈ జ్ఞానము దాంతో యాడ్ అవుతుంది. దాన్నే వాసనలు కర్మలు అంటారు. కర్మ ఫలితాలు అని రకరకాలుగా ఇలా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఏనాడైతే నీకు జన్మ వద్దనుకున్నావో సో అక్కడ అంత జ్ఞానం నీకుంటే మళ్ళీ జన్మ తీసుకోవు. అంతవరకు నువ్వు ఈ మరణధర్మంలో జీవిస్తూ ఉండాల్సిందే, తప్పదు. ఇది మన దేహంలో అన్నీ ఇంపార్టెంటే. మన దేహం ఇంపార్టెంటే, మన ముఖం ఎంత ఇంపార్టెంటో కాళ్ళు కూడా అంతే ఇంపార్టెంటే. సో పుట్టుక ఎంత ఇంపార్టెంటో చావు అంతే ఇంపార్టెంట్. నిజంగా చావు లేకుంటే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అన్ని యవ్వనంలో ఉన్నప్పుడు ఇది ఇట్లే ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. శక్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, సర్వసుఖాలు వస్తూ ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటాం. వృద్ధాప్యం వచ్చేటప్పటికి రోగాలు స్టార్ట్ అవుతాయి. రోగాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రోగం పెద్దదైపోయి చేతిలో సత్వ లేక, నిలబడడానికి లేక, తాగడానికి లేక రకరకాల రోగాలు వచ్చి అబ్బా ఎప్పుడెప్పుడు పోదాంరా అనుకుంటాం. అదే నీకు మరణం అనేది లేకుంటే ఎంత కష్టం అనిపిస్తుంది. సో అందుకే మరణధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. మరణం గురించి భయపడరాదు, అవసరమైతే ఆహ్వానించాల్సిందే. చాలామంది నాస్తికులు కానీ భౌతికవాదులు కానీ ఈ మరణం అనేది ఒక ముగింపు అంటారు. కొన్ని మతాల్లో కూడా అంతే, ఉన్నది ఒకే జన్మ అంటారు. తర్వాత తీర్పు ఎప్పుడో ఇవ్వబడుతుంది, ఆ తీర్పు ఎప్పుడు ఇవ్వబడుతుందో చెప్పలేదు, ఎన్ని యుగాలకు ఇవ్వబడుతుందో చెప్పలేదు. ఎందుకు? క్లారిటీ లేదు అక్కడ. ఎప్పుడు ఇస్తాడు తీర్పు, ఎవరికి ఇస్తాడు తీర్పు? ఒకే జన్మ అయినప్పుడు నేను ఇక్కడ 100 సంవత్సరాలు ఉంటాను, వెళ్ళిపోతాను. అట్లా నా తర్వాత వచ్చినోడు, ఆ తర్వాత వచ్చినోడు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తూనే ఉంటారు. వాడు చనిపోయాడు, వాళ్ళంతా పైన ఉంటారా? కాచుకొని ఉంటారా? కిందికి రారా? మళ్ళీ జన్మ లేదా? పునర్జన్మ సిద్ధాంతం లేదా? మరి ఎక్కడ ఇక్కడ అంటే ఏంటి? సిద్ధాంతం సరిగా అర్థం చేసుకోలేకపోవడమే. ఈ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది, మరణ సిద్ధాంతం ఉన్నదే అర్థమవుతుంది. కొందరికి ఇది అర్థం కాక కొన్ని మతాల్లో ఇది ఉన్నది ఒకే జన్మ, జిందగీ ఒకటే ఉంది, నువ్వు ఎంజాయ్ చేయాలి, నువ్వు తప్పు చేస్తున్నావా ఉప్పు చేస్తున్నావా వాడికి ఏం తెలియదు, ఉన్నది ఒకటే కదా జీవితం. కానీలే ఇక తప్పు చేస్తేమో ఉప్పు చేస్తే నేను సుఖంగా ఉండాలి, నాకు ఇది చేస్తే సుఖము, నా దగ్గర డబ్బులు ఉండాలి, ఎంజాయ్ చేయాలి, తాగాలి, తినాలి, ఏమో చేయాలనుకుంటాడు. సో దాని దగ్గర పర్యవసనం ఏంటంటే వాడికి తెలీదు. నువ్వు ఏమి చేసేది నీ వెంట వస్తుందని తెలీదు. ఆ కొన్ని దానిలో చెప్పబడలేదు. ఏమవుతుంది వాడికి? ఇదే కరెక్ట్ అనుకుంటాడు. సో జీవితం వ్యర్థమవుతుంది. అందుకే స్వర్గ నరకాలు ఉన్నాయా లేదని డిస్కషన్ చాలామంది చేస్తుంటారు. అవన్నీ లేవని కొందరు చెప్తుంటారు. ఉన్నాయనుకో, నరకమే ఉందనుకో. సో దానివల్ల ఏంటి నీకు లాభం ఏంటంటే, అరే నేను తప్పు చేస్తే నేను మళ్ళీ నరకానికి పోతాను కదా, నరకంలో ఇన్ని శిక్షలు అనుభవించాలి కదా అన్న ఒక జ్ఞానం ఉందనుకో, నువ్వు తప్పు చేయడానికి ప్రయత్నం చేయవు. సపోజ్ నరకం లేదు, మా గురువుగారు చెప్పారు, మా గ్రంథాలు చెప్పాయి, స్వర్గం లేదు, నరకం లేదు, అవన్నీ ఏం లేదన్నావు అనుకో. ఆ తర్వాత నువ్వు పైకి పోయినాక నీకు అవి ఉన్నాయనుకో, ఏం చేస్తావు అప్పుడు? సరిదిద్దుకుంటావా? సరిదిద్దుకునే ఛాన్స్ లేదు కదా. అదేదో కీడించి మేలించితే అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా విషయాలు ఇలాగే తెలుసుకోవాలి. ఒకసారి ముల్లా నసీరుద్దీన్ షా అంటే ఒక కథ రూపంలో చెప్తే మనకు కొన్ని అర్థమవుతుంటాయి. అతని ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు. అతని ఇంట్లోనే ఏమీ లేవు, అతను ఉన్నదే పాడుపడ్డ ఇండ్లు. సరే ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టుకుంటున్నాడు. కొన్ని కింద పడి శబ్దం చేస్తున్నాయి. అయినా సరే ఈయన ముల్లా కళ్ళు తెరవల, అలాగే ఉన్నాడు. ఆయనకు అర్థమైంది దొంగ వచ్చాడు, అన్నీ చేస్తున్నాడు. దొంగ కొంతగా అనుమానం వచ్చింది, ఇంత శబ్దం చేస్తున్నాము ఆయన ఈయనకి ఎందుకు మెలకు రాలేదు, ఏమన్నా నటిస్తున్నాడా అని. సరే అయితే ఏముంది, లేచినప్పుడు చూస్తాంలే అని అనుకున్నాడు. అన్నీ మూట కట్టాడు, సామానంతా బండికి ఎక్కించుకున్నాడు. అయినా సరే ముల్లా నసీరుద్దీన్ షా లేలే. ఆ తర్వాత కొద్ది దూరం పోయినాక వాడికి దొంగకు డౌట్ వచ్చింది, ఎవరో నన్ను అనుసరిస్తున్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూస్తే ఆయనే, ఇంటి యజమానే నసీరుద్దీన్ షానే వెంట వస్తున్నాడు. అప్పుడు వెంటనే బండి ఆపేసి ఆయన దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి, ఇంకా మీ వస్తువులు మీరే తీసుకోండి అని చెప్పేస్తాడు. నేను దొంగతనం చేయడానికి వచ్చినాను, సరే క్షమించండి అని చెప్తాడు. లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళు, ఇంకా నాకు ఆ ఇంటితో పనేం లేదు, ఆ ఇంట్లో అయిపోయింది కదా, పాడుపడింది, నేనే మార్చాలనుకుంటాను, నేను సోమరిపోతును, ఈరోజు నువ్వు వచ్చిన అవకాశం వచ్చింది, మీ ఇంటికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా నేను కూడా మీ ఇంటికి వస్తాను అన్నాడు.
అయ్యా నన్ను క్షమించండి అని చెప్తే కూడా వినలేదు. నాకు ఆ ఇల్లు పాడుపడిపోయింది, ఎప్పుడెప్పుడు మారుద్దాం అనుకున్నా, నాకు అవకాశం లేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, సరే నేను నీ వెంటే వస్తాను. ఎవరైనా సరే పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్తాను, లేదు నా ఇంటిని మార్చడానికి సహాయం చేస్తున్నాడని నేను చెప్తాను, అందువల్ల నీకేం నష్టం లేదు. ఆ విధంగా బాగాలేని ఇంటిని ఏ విధంగా వదులుతామో అదేవిధంగా శిథిలమవుతున్న ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి. మనతో పాటు వచ్చిన అన్నీ కూడా వదిలేస్తూ పోవాలి. ఇంకా అట్లాగే పట్టుకుంటే జీవితం అంతా అదే ఉంటుంది. సో చాలామంది దీన్ని నవ్వుతూ స్వీకరించలేరు, నవ్వుతూ స్వీకరించగలగాలి. సో చాలా కొద్ది మంది మాత్రమే, జ్ఞానవంతులు మాత్రమే ఈ మరణాన్ని చాలా హ్యాపీగా స్వీకరిస్తారు. కొందరు కావాలంటే ఇక మేము చేయాల్సినవని ఇక్కడ ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు, ఈ దేహంతో నాకు పని లేదనుకున్నప్పుడు స్వచ్ఛందంగా మరణం చేసేస్తారు. ఈ మధ్యలో ఒకటి చూశాను, ఒక బౌద్ధ లామాలు. ఆయన ఇంక నాకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నాకు ఇంకో దేహం కావాలనుకుంటాను, నాకు అక్కర్లేదు ఇంకా అని చెప్పేసి ఆయన శిష్యులు 4 ఉన్నారు, ఆల్రెడీ పడుకున్నాడు. ఆయన చెప్పాడు, నా చెయ్యి ఇట్లా పడిపోతేనే అయిపోయింది నాది, నేను ప్రాణాన్ని వదిలేసినట్టే అని చెప్పాడు. అంతే, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంత వర్చస్తుందో ఆయన ఫేస్లో. పడుకున్నాడు, జస్ట్ ఒక్క 2 or 3 minutes అనుకుంటా, చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడు, ఇట్లా పడిపోయింది, అంతే. దట్స్ ఆల్. స్వచ్ఛందంగా. అందుకే ఈ ఆది శంకరాచార్యులు కూడా చెప్తున్నారు, శివం శవం అంటే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహో పాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. అంటే దేహంలో వాయువు ఉన్నంతసేపే కుటుంబీకులు కుశలం అడుగుతూ ఉంటారు. ఆ ప్రాణవాయువు కాస్త నిష్క్రమించినప్పుడు దేహం శవంగా మారిపోతుంది. అంతవరకు కౌగిలించుకున్న భార్య కూడా భయభీతురాలవుతుంది. అంతవరకు నా భర్త అని అనుకున్నది కూడా ఆమె చాలా భయపడిపోతుంది అంత. సో ప్రాణవాయువు శరీరం ఉంటే శివం అవుతుంది, లేకుంటే శవం అవుతుంది. అందుకే ప్రాణవాయువు ఉన్నప్పుడే ఈ శివాన్ని ఆ శివంలో ఐక్యం చేయాలి. దానికే ముక్తి మార్గము, మోక్ష మార్గం అని చెప్పారు. మరణం అనేది మనిషిలో ఉన్న ఒక వాస్తవ వ్యక్తిత్వాన్ని బయటికి తెచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అంతవరకు మనం ఏం చేయాలో ఏం చేస్తుందో తెలియదు. మరణం మనకు దగ్గర అయినప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. ఇంతకీ ఏం సాధించాను నేను అన్నది అప్పుడు మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు ఎంత మొదలు పెట్టినా ఉపయోగం లేదు. చేయవలసిన టైంలో నువ్వు ఆలోచన చేయాలి. అందుకే మరణ సమయంలో ఏం చెప్తున్నారంటే, చాలామంది ఏం చేస్తారంటే కృష్ణాను రామాను అవన్నీ ఇవన్నీ ఎట్లా అంటాడు, ముందు ఏది చేసావో అది నీకు గుర్తుకొస్తుంది. నువ్వు ఏమీ చేయనప్పుడు నువ్వు అలా వచ్చింది అంటే నీకు రాదది. కానీ ఇంకో సందర్భంలో కొన్ని జరుగుతుంటాయి అట్లా కూడా. ఆ మరణ సమయంలో నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గొప్పగా ఉంచగలిగితే ఆ మూమెంట్లో తాత్కాలికంగా నువ్వు నీ మనసు కొంత ఆహ్లాదకరంగా ఉంటే నీకు మంచి జన్మ వస్తుందని కూడా శాస్త్రాలు చెప్పాయి. ఒక కొడుకు ఏం చేశాడు అంటే, తండ్రి అవసాన దశలో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, తెలుస్తూనే ఉంది, చాలా దుఃఖపడుతున్నాడు. సో అతను బుద్ధత్వం స్వీకరించిన వాడు కొడుకు. తండ్రి పరిస్థితి చూశాడు, తనకు అర్థమైంది. సో అతను కూడా కొంత ఆధ్యాత్మికంలో ఉన్నవాడే, కానీ మధ్యలో కొంత మర్చిపోయాడు అంతా కూడా. తను తీసుకెళ్ళి ఒక గుడి దగ్గరికి వెళ్ళాడు, పగోడా అంటారు, పగోడా దగ్గరికి తీసుకెళ్ళి తండ్రిని అక్కడ పడుకోబెట్టి, నాన్న నువ్వు ఇంక వేరే ఏ విషయాలు ఆలోచించవద్దు, చక్కగా బుద్ధుడు చెప్పిన గొప్ప విషయాలు ఆలోచించు, నువ్వైతే గొప్ప విషయాలు ఏవైతే చేసావో దాని గురించి మాత్రం ఆలోచన చేసి అని చెప్పినప్పుడు ఆ ముఖంలో ప్రసన్న వదనం స్టార్ట్ అయిందంట. ఆ తర్వాత ఆయన హ్యాపీగా చనిపోయాడు. అందుకే చనిపోయేటప్పుడు చనిపోయే వ్యక్తులు ఇంకా చనిపోతారనగా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా చక్కగా పెట్టాలి, శుభ్రంగా పెట్టాలి, మంచి సుగంధం వచ్చే అగరబత్తులు పెట్టాలి, మంచి మ్యూజిక్ పెట్టాలి, మంచి మంచి ప్రవచనాలు పెట్టాలి. సో ఆఖరి నిమిషంలో అవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ మనకు తెలియాలి. కానీ జనరల్గా ఏం చేస్తున్నారు, చుట్టూ ఏడుస్తూ ఉంటారు, అయ్యో 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 వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి చెప్తుంటారు. అవన్నీ ఏమి చేయకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తుండాలి. చుట్టూ ఉన్నవాళ్ళు ఈ ధ్యాన శక్తిని నీకు ఇస్తున్నాము అని చెప్పాలి. ఆ ధ్యాన శక్తిని ఇస్తూ
సో మంచి అగరబత్తి పెట్టి, మంచి ప్రవచనాలు పెట్టి, లేదంటే అతనికి ఇష్టం ఏదైతే ఉందో ఆ పాటలన్నీ పెట్టి అతన్ని ప్రసన్నవదనుగా చేయాలి. చేసినప్పుడు అతను ఆ స్థితిలోంచి, ఆ నరక స్థితిలో నుంచి మంచి స్థితిలోకి వెళ్తాడు. కనీసం అదన్నా చేయాలి. ఆ జ్ఞానవంతులు ఆ పని చేస్తారు. జ్ఞానం లేనివారు ఊరికి ఏదో మాటలు చెప్తూ ఉంటారు, అది ఉపయోగం లేదు. ఇంకా ఆయన బాధ పెట్టే పనులు కొన్ని చేస్తుంటారు కూడా. వీడు చచ్చేవాడు చేస్తున్నాడు, నాకు అది రాయలేదు, ఇది రాయలేదు, ఇంకా కొద్దిసేపుల్లో చచ్చిపోతాడు, ఇప్పుడు ఏమైనా రాయించుకునేకుందా, లేదంటే జడ్జిని పిలిపించుకోవచ్చా, మరణమాలం ఇప్పించుకోవచ్చా, ఇవన్నీ చేస్తుంటారు. సో అతని జీవితం అంతా దరిద్రంగా తయారవుతుంది. ఎందుకు? అది కూడా కొంత పాపకర్మనే. గతంలో తను ఏమి చేశాడో అది అనుభవించడానికి వచ్చాడు. అదే కొడుకుగిన జ్ఞానవంతులైతే, సంతాన జ్ఞానవంతులైతే జరిగిపోయింది, మనకు సంబంధం లేదు, ఆయన చక్కగా పంపించాలి అన్నది ఆ ప్రయత్నాలు చేస్తారు. సో ఎలా ఉండాలి అంటే, మొదటి నుంచి కూడా మనం పుట్టినప్పటి నుంచి కొంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ పెరుగుతున్న కొద్దీ ఇవి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ మన చుట్టూ బంధనాలుగా ఏర్పడుతున్నాయి అని అర్థం చేసుకున్నాక, ఇవేం తెగడం లేదు, మనమే తెంచుకోవాలి, ఇవి కోయని కట్లు మనమే కోసేసేయాలి, కట్ చేసుకోవాలి అనుకుని, సో తామరాకుపై నీటి బొట్టులాగా ఉండాలి. బురదలో తామర పువ్వు ఎలా ఉంటుందో, బురద అంటుకోకుండా, నీటిపై పడవ ఎలా ఉంటుందో అలా అంత మాత్రమే బంధాలను ఉంచుకుంటూ మనం విముక్తులు కావడానికి మరణం దగ్గర అవుతున్న కొద్దీ మనం ఆ విధంగా తయారవ్వాలి. లేకపోతే ఎక్కడైతే చనిపోయామో, ఎటువంటి ఆలోచనతో చనిపోయామో, మళ్ళీ అదే వాతావరణంలో అటువంటి ఆలోచనతోనే మళ్ళీ జన్మిస్తాం. ఇప్పుడు యయాతి మహారాజు ఉన్నాడు. సో అతనికి తన మామే శాపం పెట్టాడు ఒక విషయంలో. దేవయాని కూతురే కంప్లైంట్ చేస్తే ఇతను వేరే వాళ్ళకి సంతానం ఇచ్చాడు అంటే, రాజు వేరే ఎవరు కోరినా సంతానం ఇచ్చేది అప్పుడు ఒక ధర్మం ఉండింది. అక్కడ భర్త లేకపోతే సంతానం ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఒక రాజు ఆ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు. సో ఆ విధంగా అతను ఒకరికి సంతానం కలిగించాడు. అది తనకు తెలిసింది, భార్యకు తెలిసింది, తండ్రికి చెప్పింది, శుక్రాచార్యకి చెప్పింది, నాన్న నీ అల్లుడు ఇట్లా చేశాడని. వెనక ముందు ఆలోచించకుండా అంత గొప్ప శక్తివంతుడు, జ్ఞానవంతుడు శుక్రాచార్యుడు ఏం చేశాడు, వెంటనే శాపం పెట్టాడు, నువ్వు వృద్ధుడైపో అని చెప్పేసి. అంతే, వృద్ధుడైపో అంటే నీకు ఇంకా ఈ కోరికలన్నీ ఉండవు కదా, ఈ సెక్స్ కోరికలు, శృంగార కోరికలు ఉండవు, కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ఈ శిక్ష అన్నాడు. అప్పుడు వెంటనే చెప్తాడు, నేను చేసింది ధర్మబద్ధమే అని చెప్పి అంతా చెప్పి, ఇప్పుడు నువ్వు నాకు వేసిన శిక్ష నీ కూతురికే వర్తిస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆలోచన చేశాడు, అవును కదా నేను పొరపాటు చేశాను అని చెప్పేసి. యయాతి మహారాజు ఆయన చెప్తాడు, ఆ శాప విమోచనం ఏంటంటే, నీ యొక్క వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకొని నీ కొడుకుల్లో వాళ్ళ యొక్క యవనాన్ని నీకు ఇస్తే సరిపోతుంది, ఆ తర్వాత నీ వృద్ధాప్యాన్ని వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు అన్నాడు. సరే, 4 కొడుకుని పిలిచాడు. పిలిచిన తర్వాత అందరిని అడిగాడు. ఆఖరి వాడు నేను తీసుకుంటాను అన్నాడు. తీసుకున్నాక ఆ వృద్ధాప్యాన్ని ఆయనకి ఇచ్చాడు. యవనాన్ని, కొడుకు యవనాన్ని తీసుకున్నాడు. అట్లా 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ 1000 సంవత్సరాలు అతను ఆ కోరికలను అలా తీర్చుకుంటూ అర్థమైపోయింది, ఇదేది తీరేది కాదు అని చెప్పేసి అర్థమైపోయి ఆ యయాతి మహారాజు కొంత జ్ఞానం పొంది కొడుకును తన యవ్వనాన్ని ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని తీసుకొని అడవులకు వెళ్ళి సరి అయిన విధంగా చనిపోయాడు. అంటే ఏంటి, ఈ మరణంలో కూడా మనం ఎటువంటి మరణాన్ని పొందాలి అన్నది మన జీవితం మీద ఆధారపడి ఉంది. అందుకే మరణం అన్నది ఒక గొప్ప గురువు లాంటిది. ఈ మరణం మనం బయట చూస్తున్నాం, కానీ ఈ మరణం అన్నది మన లోపల నిత్యం జరుగుతూనే ఉంది. అది మనకు అర్థం కావడం లేదు. ప్రతి సెకనుకు కొన్ని లక్షల కణాలు పుడుతున్నాయి, కొన్ని లక్షల కణాలు చనిపోతున్నాయి. అది మనకు అర్థం కావడం లేదు. వృద్ధి క్షయాలు నిరంతరంగా జరుగుతున్నాయి. అందుకే పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేంతవరకు కణాల యొక్క పెరుగుదల ఎక్కువ ఉంటుంది, పుట్టుక ఎక్కువ ఉంటుంది. అందుకే త్వరగా పెరుగుతుంటాం. ఆ తర్వాత ఒక స్థాయి వచ్చిన తర్వాత వృద్ధాపించేటప్పటికీ ఆ క్షణాల పుట్టుక చాలా తక్కువ ఉంటుంది, క్షయం ఎక్కువైపోతుంది. అందుకే శరీరంలో మార్పులు వెంటనే కనబడతాయి. పుట్టుక క్షయము 2 ఒకటిగానే ఉంటే శరీరంలో మార్పు కనపడదు. కానీ క్షయం ఎక్కువ అవుతూ పుట్టుక తక్కువ అయినప్పుడు శరీరంలో మార్పు జరుగుతుంటుంది. సో మన శరీరంలో జరుగుతూ ఉంది. ఒకటి ఇంకో దానికి నాలెడ్జ్ ఇచ్చి పోతూ ఉంటుంది. నా పని అయిపోయింది, నువ్వు నెక్స్ట్ ఇది నువ్వు చేయాలని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. అట్లాగా వృద్ధాప్యం వచ్చేప్పటికి మన యొక్క సంతానానికి మనం ఏం చెప్పాలి, ఏం చేయాలో మనం చేస్తూ పోతుండాలి. ఈ పుట్టుక జన్మ అనేది మన లోపల నిరంతరంగా జరుగుతుంది. అందుకే మన లోపలికి మనం వెళ్తే గొప్ప ప్రపంచం ఉంది, అనేక ప్రపంచాలు ఉన్నాయి.
బయట చూసేది 5% అయితే మన లోపల 95% మన లోపలే ఉంది నేర్చుకోవాల్సింది. అందుకే మన లోపలికి మనం ఎంత లోతుగా వెళ్తామో బయటకు కూడా అంత చక్కగా చూడగలుగుతాం. ఒక చెట్టు బలంగా పైకి వచ్చింది అంటే పైకి రావడానికి ముందే లోపల అంత బలంగా తన వేళ్ళని ఏర్పరచుకుంటుంది. మనకు కూడా అంతే ప్రాపంచికంగా ఎంత బలంగా ఉండాలనుకుంటే లోపల ఆధ్యాత్మికంగా వేళ్ళు అంత బలంగా మనకు లోపలికి వెళ్ళాలి. అప్పుడు 2 జీవితాలను చక్కగా మనం సంపాదించుకోగలుగుతాం. ఈ మరణం అన్నది కూడా మనం రోజు అనుభవిస్తూనే ఉన్నాం, కానీ మనకు అర్థం కావడంలా అంతే. రోజు అనుభవిస్తున్నాం మరణాన్ని. అంటే ఏంటి? నిద్రపోతున్నాం. నిద్రలో ఏం జరుగుతోంది? ఒక 2 గంటలు 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియలేం లేదు. ఫస్ట్ పడుకున్న కొద్దిసేపటికి కొద్దిగా ఎరుకుంటుంది, ఆ తర్వాత కళలు ఉంటాయి, ఆ తర్వాత గాఢ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి? నిన్ను తీసుకుపోయి ఏట్లో వేసినా కూడా నీకు మెలకు రాదు. అప్పుడు గుర్తొస్తుంది ఎక్కడున్నానని చెప్పేసి. అంటే ఏంటి? నీతో నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు ప్రతిరోజు ఆ మరణాన్ని అనుభవిస్తున్నావు. సో నిద్ర లేచిన వెంటనే నీవు అన్నీ మేల్కొంటున్నాయి. అంతవరకు మనసు అన్నీ లోపల పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఒక్కటి మాత్రం మేల్కొని ఉంది, అదేది? నువ్వు మాత్రం మేల్కొని ఉన్నావు. మిగతా అన్నీ కూడా నిద్రపోతున్నాయి. నాకు నిద్ర బాగా పట్టింది అంటే ఎలా చెప్పుకోగలుగుతున్నావు? నువ్వు మేల్కొని ఉన్నావా? లేదు కదా. మరి నిద్ర బాగా పట్టిందంటే నిద్ర పట్టినవాడు, దాన్ని పట్టిన చూసినవాడు ఎవడో ఉండాలి కదా లోపల. సో ఎవరంటే నువ్వే. సో మరణం తర్వాత కూడా మరణంలో నేను చనిపోయినాను అనేది నీకు ఎవరు చెప్తారంటే నువ్వే చెప్పాల్సిందే, నీకే తెలుసుకోవాల్సిందే. ఈ శరీరం వెళ్ళిపోయింది, బట్ నువ్వు మాత్రం శాశ్వతమే. నువ్వు బయటకు వచ్చావు, అన్నీ చూసావు. వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు అది చేశారు, ఇది చేశారు, అన్నీ చూసావు. సో అందుకే నీ శరీరాన్ని కాల్ చేశారు అంటే నీకు అర్థమైపోయింది ఇంకా వెళ్ళిపో అని చెప్పేసి. కొందరు ఏంటంటే ఈ శరీరం మీద ఎక్కువ మక్కువ ఉండి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు, అక్కడే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మళ్ళీ తర్వాత కొంత రిలీజ్ అయిపోయి పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పైకి వెళ్ళిపోవడం అన్నది వారి యొక్క స్థాయిని బట్టి, స్థితిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అది ఈ జన్మ ఏంటంటే 2 రాత్రుల మధ్య, 2 పగళ్ళ మధ్య రాత్రి ఎలాంటిదో మన నిద్ర కూడా అంతే. ఈ జీవితం అన్నది 2 మరణాల మధ్య జరుగుతోంది. ఈ జీవితం అన్నది పుట్టుక, మళ్ళీ పుట్టుక మధ్య మరణం ఒకటి ఉంటుంది, మళ్ళీ మరణం మధ్యలో ఒక పుట్టుక ఉంటుంది. అందుకే నీకు ఏదో ఉంది, ఎంతో ఉంది అని పెద్దగా ఆలోచన చేయవద్దు. ఈ జన్మలో ఏమీ లేకపోయినా మళ్ళీ జన్మలో నీకు ఏం కావాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకో. నీ ఎలా కావాలంటే అలా పుట్టొచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రాలన్నీ చెప్పాయి. ఇప్పుడు ఉన్నదాన్ని పెద్ద గర్వపడద్దు. ఇప్పుడు నీకు ఏదైనా ఉంది అంటే గత జన్మలో ఏదో చేసుకున్నావు, ఆ జ్ఞానాన్ని కొంచెం పెట్టుకో, ఉన్నదాన్ని కొద్దిగా పంచుకోవడానికి ప్రయత్నం చేయి. లేదంటే మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషిత కాల సర్వం మాయామయమిదమఖిలం భూత్వా బ్రహ్మపదం తం ప్రవిశ విదిత్వ. అంటే నాకింత ధనం ఉన్నదని, నాకింత మంది అండగా ఉన్నారని, నేను మంచి యవ్వనంలో ఉన్నానని, శక్తి సామర్థ్యాలతో తిరుగుతూ ఉన్నానని వాటిని గురించి పెద్దగా ఎక్కువగా గర్వించకు. వీటన్నిటిని కూడా క్షణకాలం మరణం అన్నది క్షణకాలం హరించి వేస్తుంది. ఇవన్నీ కూడా దృశ్య పదార్థాలు. అదృశ్య పదార్థం చాలా గొప్పగా ఉన్నది. నువ్వు దీన్ని నిజమని నమ్ముకోవద్దు, ఇది కూడా కలలాగే ఉంటుంది. అందువల్ల ఇక్కడ నువ్వు బ్రహ్మపదం పొందాలి అంటే ఈ మాయ నుంచి నువ్వు బయటపడా అని చెప్తున్నాడు. యవ్వనం అనేది ఇప్పుడుండి రేపు పోయేదే, ధనం అన్నది ఇప్పుడుండి రేపు పోయేదే. ఈ జగత్తు, ఈ సంసారం, మన చుట్టూ ఉన్నదంతా కూడా ప్రతి క్షణం ఎప్పుడు మారుతూనే ఉంది. ఈ వాస్తవాన్ని మనం మర్చిపోతే అధోగతి, ఈ వాస్తవాన్ని మర్చిపోకపోతే ఊర్ధ్వగతి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ వాస్తవాన్ని తెలుసుకున్న వారు ఎవరంటే ఏ క్షణం కూడా వృధా చేయరు. మరణం ఆసన్నంత వరకు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఆనంద సూత్రాలు అందరికీ చెప్తూ ఉంటారు. సో లాస్ట్లో ఆ మరణం వచ్చినప్పుడు హ్యాపీగా చచ్చిపోతారు. సోక్రటీస్కు ఆయనకు విషపాత్రను ఇచ్చి చంపాలి అంతే, అది రాజ్యాజ్ఞ. సో ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు ఉన్నారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో గురువుగారు ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతారే మాస్టరు. ఆయనకైతే బాధ లేదు, ఆయన ఆనందంగా చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. దూరంగా ఒకటి ఫిడాయిల్ వాయిస్తున్నాడు. చాలా ఆనందం కలిగింది ఆ ఫిడాయిల్. ఆయన దగ్గరికి పిలిచాడు, నాకు నేర్పిస్తావా అన్నాడు. చుట్టూ నా శిష్యులందరూ కూడా, శ్రేయోభిలాషులంతా కూడా చూస్తున్నారు. అరే ఇంకా 10 క్షణాల్లో చనిపోతాడు, ఇప్పుడు కూడా ఆయన ఫిడాయిల్ నేర్చుకుంటా అంటున్నాడు, ఏంటిది అనుకున్నారు. కానీ
చనిపోయే వరకు నువ్వు ఏమి నేర్చుకోవాలో, నేర్చుకోవడానికి నీకు ఏమి ఆనందం కలిగిస్తుందో అదంతా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్పేసి సోక్రటీస్ని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే పుట్టినవాడికి మృత్యువు తప్పదు, మరణించిన వాడికి జన్మ తప్పదు. ఇలా ఏదైతే తప్పనిసరి దేని నుంచి అయితే మరి తప్పించుకోవడం జరగదో, అసంభవమో, దానికి ఎందుకు ఈ శోకం అని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాలం ఎవ్వరి కోసం ఆగదు, తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ తను ఎవరు గమనించలేదనుకుంటే మనం కూడా అజ్ఞానంలో ఉన్నట్టే. అదేవిధంగా మనం కూడా ఇంకా టైం ఉందిలే అనుకుంటూ కాలం కలిసి రావాలి, దేనికైనా టైం అంటూ ఇలాంటి మాటలతో మరణాన్ని గుర్తించక ఆపదలకు గురవుతున్నాము. సో అందుకే ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ప్రజారంజకంగా రాజ్యపాలన చేసిన వాడు కూడా సరే, బలిచక్రవర్తి ఉన్నాడు ఎగ్జాంపుల్ కోసం, అతనికి ప్రజలపై వ్యామోహం పెరిగి నా ప్రజలు ఇంకా బాగా చూసుకోవాలి అనుకున్నప్పుడు, ఒకవేళ నేను లేకపోతే ప్రజలంతా ఏమైపోతారో అని అనుకొని తన తీవ్ర సంకల్పం చేత తన జీవన ప్రమాణాన్ని అట్లాగే కొనసాగిస్తున్నాడు. అంటే తీవ్ర సాధకుడు ఆయన. ఈ అతి మంచి వ్యామోహం అన్నది కూడా మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇతరత్ర పురోగభివృద్ధికి అది అడ్డంకి అవుతుంది. అతి సర్వత్రా వర్జయేత్ కనుక అతి ఎప్పుడు తప్పు. కాబట్టి బలిచక్రవర్తిని విడుదల చేయడానికి వామనుడు వచ్చేసి ఆ దేహం నుంచి విముక్తి గావించాడు. ప్రతిదానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. వెంటనే ఆ చిన్న ఇన్సిడెంట్ని చూసుకొని ఇది తప్పు కదా, మంచి రాజ్యపాలకుడు కదా, అతను ఎందుకు చంపాలి, ఇవన్నీ చాలామంది వితండవాదాలు చేస్తూ ఉంటారు. మనం వాటిని చూడకూడదు, ఎప్పుడో వితండవాదానికి పోకూడదు. తర్కం ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. ఎందుకు అన్నది మనం పెద్దలను అడిగితే, వేదాంతులను అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు కారణాలన్నీ కూడా. అందుకే ఈ సినిమా, ఈ జన్మ అన్న సినిమా అయిపోయే లోపల అయ్యో నాకు టైం అయిపోతుందని మనకు అర్థమవుతుంటుంది చాలా విషయాల్లో. కొంచెం చూసుకోండి, మనం ఇంకా టైం ఉందిలే అన్న భావన చేయవద్దు, రేపు ఉందిలే మాపు ఉందిలే అని అనుకోవద్దు. మన దగ్గర లేదు, మన దగ్గర జాతకాలు ఉన్నాయి కానీ చెప్పేవాడు కరెక్ట్గా ఉన్నాడు లేదో మనకు తెలియదు. మన జాతకం మనమే చూసుకోవాలి. జాతకం మనకు చూసుకోలేనప్పుడు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ ఏ రోజు పనిని ఆ రోజు కంప్లీట్ చేస్తూ చక్కగా అన్ని ధర్మాలు పాటిస్తూ మనము ఏ రోజున ఆ రోజు కంప్లీట్ చేస్తే అది ఎప్పుడన్నా రానిలే చావు అన్నది మనకు భయం లేదు. అందుకే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. అలా చేయలేకపోతే మన జీవితం వృధా అయిపోతుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఉపయోగించుకోండి, అది ఎంత చిన్నదైనా సరే. ప్రహ్లాదుడు అంత చిన్న వయసులోనే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పిన, తన తండ్రికి చెప్పిన, తల్లికి చెప్పిన అన్నీ కూడా లోపల నుంచే గ్రహించాడు. కాబట్టి అసలైన సత్యాన్ని గ్రహించి హిరణ్యకశిపుడు తండ్రి ఎంత ఇబ్బందులు పెట్టినా ఏమి చేసినా తండ్రికే బోధన చేశాడు. లాస్ట్లో ప్రత్యక్షమయ్యాడు నరసింహస్వామి, నరసింహ అవతారంలో. ఆ తర్వాత అతన్ని వధించడం జరిగింది. బుద్ధుడు తన 36 ఏటనే నిర్వాణం పొందాడు, అంటే నిర్వాణాన్ని అనుభవించాడు, ఆ స్థాయిని పొందాడు. 30 సంవత్సరాల వరకు అద్భుతమైన శృంగార పురుషుడు ఆయన. సో తనకు లోపల నుంచి అనిపిస్తూ ఉంది ఇది కాదేమో అని. కానీ తండ్రి తను బంధించాడు అంటే తను తెలియకుండానే అనేక రకాలుగా తనను సుఖంలో ఉంచాలని చెప్పేసి, ఇతను వైరాగ్య భావన కలగకుండా ఉండాలని చెప్పేసి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఏమో చేసేసాడు. అయినా సరే తన గత జన్మల సంస్కార బలం అతన్ని ఉండనీలేదు. 30 సంవత్సరంలో అతను బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత 6 సంవత్సరాలు అనేక రకాల తపస్సులు చేశాడు, సంబోధన పొందాడు. దాన్ని ప్రపంచానికి దాదాపుగా 80వ సంవత్సరం వరకు, తనకు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు దాన్ని చెప్పాడు. సో బుద్ధుడి తర్వాత అన్ని సంవత్సరాలు జీవించి బోధించిన వాళ్ళు మళ్ళీ రమణుడు ఒకటే. మధ్యలో వచ్చిన వాళ్ళు చాలామంది త్వరగానే చనిపోయారు. కానీ బుద్ధుడు చాలా దీర్ఘకాలంగా తన బోధనలు ప్రపంచానికి అందించాడు. అందుకే బౌద్ధ దేశాలు చాలా ఉన్నాయి, బౌద్ధ మతం చాలా వ్యాప్తి పొందింది. అది ఎందుకు, అనేక సంవత్సరాలుగా ఆయన బోధించాడు అది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనకు ఒక సంవత్సరం అంటే 365 రోజులు అనుకుంటున్నాం. కానీ ఈ కాలం యొక్క వినియోగాన్ని, అంటే కాలం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మనకున్నది 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు తెలియదు. కాబట్టి
దీన్ని ఈ సంవత్సరాన్ని పెంచుకోవాలి మనం. ఎలా పెంచుకోవాలి అన్నది నారాయణరావు గారు అని చెప్పేసి ఆయన ఒక చక్కగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన అంటే వట్లూరి నారాయణరావు గారు, ఆయన కూడా ఒక మంచి గొప్పవాడు. ఆయన ఏం చెప్పాడంటే చిన్న సింపుల్గా ఒక సూత్రం చెప్పాడు. గంట ఆలస్యంగా నిద్రించి 2 గంటలు ముందుగా లేవగలిగితే సంవత్సరానికి ఎవరికైనా సరే 365 రోజులైతే మనకు అదనంగా మళ్ళా 45 రోజులు వస్తాయి. అంటే ఏంటి, 24 గంటల్లో 3 గంటల సేపు, అంటే మనం 8 గంటల సేపు మనం నిద్రపోతున్నాం అనుకోండి, లేదు 7 గంటలు అనుకోండి. సో దాన్ని 3 గంటల ముందుగా కుదించుకోండి అని చెప్పడం ఆయన. సో 5 గంటలు అయితే నిద్ర చాలు మనిషికి. సో చాలామంది గొప్పవారు, పెద్దవారు, పెద్ద పెద్ద సీట్లలో ఉన్నవారు ఎక్కువసేపు నిద్రపోరండి. 5 గంటలు 4 గంటలు వాళ్ళు నిద్రపోయేది. అంతకంటే వాళ్ళకి సమయం చిక్కదు. ఎందుకు, చాలా ఉంటాయి సమస్యలు, దానిలో నెరవేర్చాలి. సో నిజంగా ఆ సీట్లలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది టైం విలువ ఏంటి అన్నది. ప్రతి సెకండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నీకు సంవత్సరానికి 365 రోజులు కాదు, 410 రోజులు కావాలంటే 1 గంట ఆలస్యంగా నిద్రపో, 2 గంటలు ముందుగా లేయి, అంతే. ఇంకా సో నీకు 410 రోజులు ఉన్నట్టే అని చెప్తాడు, అంతే. నిద్ర, ధ్యానము, మరణము, ఈ 3 పదాలు వేరైనా కూడా దానికి అనుభవం మాత్రం, ఒక క్రియ మాత్రం ఒకటే. నిద్ర అజాగ్రత్తలో, అంటే జాగరూకత లేని స్థితిలో, అజాగ్రత్త అవస్థలో మన నుంచి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అది అందరికీ అనుభవమే. అక్కడ మనకు అది వస్తున్నది తెలీదు, లోపలికి వస్తున్నది తెలియదు. సో నిద్ర. ధ్యానంలో ఏమవుతుందంటే మన జాగ్రత్త అవస్థలోనే మన యొక్క యాస్ట్రల్ బాడీ బయటికి రావడం మనకు తెలుస్తుంది, బాగా అర్థమవుతుంది కూడా. అంటే ఏంటి, నా దేహంలో నుంచే నా సూక్ష్మ శరీరం బయటికి రావడము, చుట్టూ చూడడము, ప్రపంచాన్ని చూడడము, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడము తెలుస్తూనే ఉంది. అంటే ఏంటి, నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న నేను వేరు అన్నది అతనికి అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది. సో మరణంలో ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరము శాశ్వతంగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఏంటి, నిద్ర, ధ్యానము, మరణము కూడా, ఈ 3 కూడా మనకు ఒకే స్థితిని పొందుతాం. కానీ కొన్ని జాగ్రత్త లేని స్థితిలో, కొన్ని జాగ్రత్త స్థితిలో, కొన్ని శాశ్వతంగా బయటకు వస్తాం. సో ఇదంతా కూడా మనం మరణధర్మంలోనే మనం తెలుసుకుంటున్నాం. సో మరణధర్మానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మనమే చాలాసార్లు అంటుంటాం, అబ్బా నాకు చాలా చచ్చంత నిద్ర వస్తుంది అని చెప్పేసి. అంటే ఏంటి, నిద్ర కూడా చావు లాంటిదే. ఒక్కరోజు మనం నిద్రపోకపోతే నెక్స్ట్ డే అంతా ఎట్లా ఉంటుంది అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఏ పని చేయలేం, చేసినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేం. సో మనం ఏంటో మనకు తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. మనం మరణాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో మనం అనుభవించలేదు. ఎవరైతే మరణాన్ని జాగ్రత్త అవస్థలో అనుభవిస్తారో వాళ్ళు మళ్ళీ మరణం లేకుండా చూసుకుంటారని చెప్పాడు ఓషో రజనీష్. అంటే మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోతున్నాం అనేది మనకు తెలియాలి. అలా తెలిస్తే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ధ్యాన జ్ఞాన స్థితుల్లో నువ్వు పరాకాశలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది, లేదంటే సాధ్యం కాదు అక్కడ. అందుకే ధ్యానం చేసిన వాళ్లకు మరణం గురించి భయం ఉండదు, జ్ఞానం తెలిసిన వాళ్ళకు మరణం గురించి భయం ఉండదు. సో ఈ మరణం అన్నది మనకు భగవాన్ బుద్ధ చాలా క్లియర్గా చెప్పారు కొన్ని విషయాల్లో. ఎంత బాగా చెప్పారంటే మనం ఒక్కసారి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా విందాం. మనిషి తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా మంచి లేదా చెడు ఆలోచనలతో మునిగి ఉంటాడు. మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మృత్యు వచ్చి భుజం తడుతుంది. అప్పుడు తనకు చెందిన ఆస్తులను, సంపదను, తనకు ప్రియమైన వారిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మృత్యువును ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకొని దాని ప్రాముఖ్యతను గ్రహించాలని చెప్తున్నాడు. మృత్యువు కలగడానికి 4 కారణాలు ఉన్నాయన్నాడు ఆయన. ఒకటి జీవితకాలం, ఆయుష్. జీవితకాలం అంటే ఆయుష్ పూర్తి కావడం వల్ల వచ్చే మరణం. ఇక రెండవది మనలోని కర్మశక్తులు, అంటే మనం పుట్టడానికి ముందు కర్మశక్తులు తీసుకొని వస్తాం, అంతం కావడం వల్ల వచ్చే మరణం. మూడవది పై 2 కారణాలు ఒకేసారి రావడం వల్ల వచ్చే మరణం.
నాలుగవది, ఏదైనా సరే ఒక బలమైన కారణం వల్ల అకాల మరణం అనేది కలగడం. సో మనకి ఇది అర్థం కావాలంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మనిషి జీవితాన్ని ఒక వెలిగే నూనె దీపంతో పోల్చాడు ఆయన. సో దీనివల్ల మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన జీవితం ఉంది, వెలిగే నూనె దీపం ఉంది. ఈ నూనె దీపం ఆరిపోవడానికి కూడా 4 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు జీవితం అన్నది తెలుసుకున్నాం, దాన్ని నూనె దీపంతో పోల్చాడు. వెలుగుతున్నప్పుడు ప్రమిదలోని నూనె అయిపోవడం వల్ల దీపం మారిపోతుంది. నూనె అయిపోయినా కూడా దీపం మారిపోతుంది. ఒత్తి అలాగే ఉంటుంది. వెలుగుతున్న ఒత్తి కాలిపోవడం వల్ల కూడా దీపం మారిపోతుంది. అక్కడ నూనె ఉన్నా కూడా ఆరిపోతుంది. పై 2 కారణాలు ఒకేసారి జరగవచ్చు. అంటే ఒత్తి కాలిపోవడము, నూనె అయిపోవడము 2 ఒకేసారి జరగవచ్చు. ఒకవేళ అలా కాకుండా, అంటే 4వ కారణం చెప్తున్నాడు, బాహ్య కారణం. పెద్దగా గాలి వీచడం వల్ల లేదా వర్షం రావడం వల్ల, నోటితో గట్టిగా ఊదడం వల్ల కూడా నూనెలో, ఆ దీపంలో నూనె ఒత్తి 2 ఉన్నా కూడా దీపం మారిపోతుంది. సో అర్థమైందా? నూనె, ఒత్తి, దీపం, వెలుగు. సో ఇక్కడ ఈ ఆయుష్ సమాప్తం కావడానికి ఆయన చెప్తున్నాడు, విశ్వంలో వివిధ లోకాల్లో ప్రాణులకు వివిధ రకాలైన జీవితకాలం ఉంటుంది, అంటే ఆయుష్ ఉంటుంది. భూలోకంలో మానవుల ఆయుష్ కాలానుగుణంగా మారుతూ ఉంది. కృతయుగంలో ఒక ఉంది, త్రేతాయుగంలో ఒక కాలం ఉంది, ద్వాపరంలో ఒకటి ఉంది, కలియుగంలో ఒకటి ఉంది. కృతయుగంలో చాలా వేల సంవత్సరాలు బతికారు, త్రేతాయులో తగ్గింది, ద్వాపరంలో వచ్చేటప్పటికి 100-150 మధ్యలో అయిపోయింది. ఈ కలియుగం వచ్చేటప్పటికి సగటు సరాసరి ఆయుష్ తీసుకుంటే 75 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయుష్ అక్కడికి అయిపోతుంది. మహా అంటే మళ్ళీ 100, 120, 150 బతికిన వాళ్ళు ఉన్నారు. సో సాధకుల కథ పక్కన పెడతాం, సరాసరి సగటు ఆయుష్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం మనం. సో ఎవరైనా సరే శక్తివంతమైన కుశల కర్మలతో జన్మిస్తే వారు దాదాపుగా 75-80 సంవత్సరాలు జీవిస్తారు. అంటే దీర్ఘకాలం జీవించడం అనేది మంచి ఆయుష్. ఎందుకు? గతంలో వాళ్ళు చేసిన కుశల కర్మలు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ శక్తి ఈ జన్మలో చాలా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహాబుద్ధుడి కాలంలో కూడా ఆనందుడు, కశ్యపుడు వీళ్ళంతా కూడా, అంటే విశాఖ ఆశ్రమానికి వీళ్ళంతా దానం చేసిన వాళ్ళంతా కూడా దాదాపుగా 120 సంవత్సరాల దాకా బతికారంట చాలామంది కూడా. వకుల మహాదేవర ఆమె 150 సంవత్సరాలు జీవించింది అనేది. అంటే వీరంతా గత జన్మల్లో మంచి కర్మల శక్తి వల్ల దీర్ఘకాలం జీవించారు అన్నది. అంటే ఒకవేళ మంచి కర్మల శక్తి లేకపోయినా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన కర్మలు ఏమన్నా అనుభవించాల్సి ఉంటే కూడా కొంత అనుభవిస్తారు. ఇది ఏంటంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అది మనం ముందుగా జాగ్రత్తగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శక్తిని ఎక్కడ వృధా చేసుకోకుండా ఉండడానికి ఇదంతా మనం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నూనె దీపంలో ఒత్తి ఉన్నప్పటికీ కూడా ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల కూడా దీపం మారిపోతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఆయుష్ను నూనెతో పోల్చాడు. అక్కడ నీకు ఆయుష్ అయిపోయింది, ఒత్తి అయితే ఉంది, ఆయుష్ అయిపోయింది కాబట్టి ఒత్తి ఉన్నా కూడా ఆరిపోయింది. అట్లాగే కర్మశక్తుల వల్ల పూర్తి కావడం వల్ల కూడా ఈ కర్మశక్తి అంటే ఒత్తితో పోల్చాడు ఆయన. తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి, ప్రాణి వచ్చినప్పటి నుంచి ఈ కర్మశక్తులే ఆధారం అవుతాయి. ఈ కర్మశక్తులు అంతం అవగానే ఆ ప్రాణి మరణిస్తుంది. ఈ ప్రాణి కర్మశక్తులన్నీ కూడా పూర్తిగా బలహీనమై నశించినప్పుడు ఆ ప్రాణికి ఆయుష్ ఉన్నా కూడా ఆ ప్రాణి మరణిస్తుంది. ఇంకా నీకున్న కర్మశక్తులు బలహీనమైపోతే నీకు ఆయుష్ ఉన్నా కూడా నన్ను నశించిపోతావు. అంటే నువ్వు సరికాని అశాస్త్రీయమైన పనులు చేసినప్పుడు, కర్మలు చేసినప్పుడు నీ యొక్క ఆ కర్మశక్తులు తొందరగా నశించిపోతాయి. అందుకే ధర్మం అనేది తెలుసుకుంటే, సత్యం అనేది అర్థమైపోతే, ఆ ధర్మం ఆచరిస్తూ ఉంటే నీ కర్మశక్తులు నీకు ఆయుష్ ఉన్నంత వరకు పూర్తిగా ఉపయోగపడతాయి. అందుకే మంచి చెయ్యి, గొప్ప పనులు చెయ్యి ఎందుకు చెప్తారంటే నీ కర్మశక్తులు, నీ ఆయుష్ 2 సరిగ్గా ఉపయోగపడతాయి. అలా లేనకపోయినప్పుడు నీ ఆయుష్ ఉన్నా కూడా నీ కర్మశక్తులు లేనప్పుడు నువ్వు చనిపోబడతావు. సో ఒకవేళ నీ ఆయుష్, నీ కర్మశక్తులు 2 అయిపోయినా కూడా ఆ 2 కూడా అయిపోతాయి.
సో ఇదంతా కూడా ఆయుష్ ప్రకారంగా మరణించడమే అని చెప్తూ ఉన్నాడు బుద్ధుడు. ఒకవేళ ఏదైనా సరే అకాలంగా మరణిస్తే, అంటే నూనెలో దీపం ఉన్నా, ఒత్తి ఉన్నా, నూనె ఉన్నా, ఏదైనా బలమైన గాలి వీసినప్పుడు అంటే అకాల మరణం పొందుతావు అన్నది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జ్ఞాన విషయంలో జ్ఞానులైన వారు ఏం చెప్తున్నారంటే, నీకున్న ముందు చూపు జ్ఞానము నీ జీవితాన్ని రక్షిస్తాయి. ఆపద కలగడానికి ఏ క్షణం కారణమవుతుందో తెలియదు. కలుషితమైన ఒక ఆహారపు ముద్దకు కూడా నీ ప్రాణాలు హరించడానికి కారణమవుతుంది. నీ అజ్ఞానంతో నాకు ఇంకేముందిలే, చనిపోయాను, ఎట్లయినా చనిపోతాను అని చెప్పి నువ్వు ఏదైనా అనుకొని పెద్ద పెద్ద అరణ్యాల్లో పులులున్న చోట, సింహాలున్న చోట, పాములున్న చోట నీ ఇష్టానుసారం తిరిగావనుకో, నువ్వు అకాల మరణం పొందుతావు. అట్లాగే నా కర్మలు నన్ను మంచిదారి పట్టిస్తాయిలే అని విశ్వాసం ఉంచి నువ్వు మంటల్లో దూకావనుకో, నువ్వైతే కాలిపోతావు. సో అక్కడ నీ అదృష్టాలని నిన్ను రక్షించలేవు. చాలామంది అనుకుంటారు, నాకు నిజంగా ఆయుష్ ఉంటే నేను రైలు ఎదురుగా నిలబడినా కూడా ఆ రైలు ఆగిపోవాల్సిందే కానీ నేనైతే చనిపోను, ఇట్లా వితండవాదాలు చేస్తుంటారు. చనిపోవాలి రాతున్నప్పుడు ఎట్లయినా చనిపోతాం అని అంటుంటారు. కానీ అలా కాదు. చనిపోవాలి రాతున్నా ఎట్లయినా చనిపోతానంత మాత్రాన నువ్వు వెళ్ళి అట్లాగే ఎదురుగానే చనిపోతున్నాను, పిల్లలు చనిపోతున్నారు, ఎట్లయినా చనిపోవడం అనేది జరుగుతోంది కాబట్టి పుడుతూనే ఎవరినైనా చంపేస్తున్నామా, పిల్లల్ని ఏమైనా చంపేస్తున్నామా? లేదు కదా. సో అలాగే ఈ జీవితంలో కూడా నువ్వు చేయవలసినవి చేస్తూ ఈ యొక్క సత్యాలను తెలుసుకుంటూ వెళ్తే నీకు సరి అయిన కర్మ, సరి అయిన ఆయుష్, ఆ శక్తులు నీకు చాలా చాలా రకాలుగా ఉపయోగపడతాయని చెప్తూ, ఇదొక్కటే నువ్వు అనుకోవద్దు, అనేక రకాల నరకాలు కూడా ఉన్నాయి, నరకాలు స్వర్గాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి స్వర్గ నరకాల గురించి కూడా ఆయన చెప్పాడు. మరణం తర్వాత జరిగేది ఏంటి అన్నది ఎంతసేపు ఉన్నా మరణం గురించే కాదు, మరణం తర్వాత జీవితం తెలిస్తే, మనం మరణానికి ముందే ఏం చేయాలో మనం తెలుసుకోగలిగితే మరణం తర్వాత ఎటువంటి జీవితంలో, ఎటువంటి లోకంలో ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాడు ఆయన. సో నివాస యోగ్యమైన విషయంలో చాలా చాలా ఉన్నాయి. ఇట్లా భూమికి సంబంధించిన లోకాలు అనేకంగా ఉన్నాయి. 4 అపాయ అధోగతి భూములు ఉన్నాయి, అంటే నరకలోకాలు. ఆ నరకలోకం అనేది ఒకటే కాదు, దానికి చాలా చాలా ఉన్నాయి, కొన్ని వేల వందలు కూడా ఉన్నాయి. జంతులోకం కూడా ఒకటి ఉంది, ప్రేతలోకాలు ఉన్నాయి, అసురలోకాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నువ్వు చేసేదాన్ని బట్టి నీకు అనేక లోకాలు కూడా చెప్పబడుతున్నాయి. మహాభారత ప్రకారం కూడా ఏం చెప్పారంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు కూడా ఉన్నాయి. 14 లోకాలని చెప్పారు. ఊర్ధ్వలోకాలు ఏంటంటే భూలోకము, భూర్లోకము, సువర్లోకము, స్వర్గలోకము. సువర్లోకం అంటే స్వర్గలోకమే. తపోలోకం, మహర్లోకం, జనాలోకం, సత్యలోకము. అదే కింద లోకాలు అతల, వితల, సుతల, తలాతల, పాతాల, మహాతల, రసాతల లోకాలు ఉన్నాయి. 7 రకాలు ఉన్నాయి. సో కింద 7 పైన 7 ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఎలా పోవాలనేది నీకే ఉంది, ఛాయిస్ నీకు ఇచ్చేశారు. అది నీ ఇష్టం, ఇంకా ఎట్లా కావాలో అట్లా నువ్వు అనుభవించవచ్చు, అట్లా పోవచ్చు. అందుకే ముందుగానే నీకు చెప్పారు దారి. ఈ దారిలో పోతే ఈ లోకాలు వస్తాయి, ఈ దారిలో పోతే ఈ లోకాలు వస్తాయి. డిసైడ్ యువర్ సెల్ఫ్ అన్నారు. గరుడ పురాణంలో కూడా చాలా క్లియర్గా చెప్పబడింది. గరుడ పురాణం అంటే గరుడు అడిగిన ప్రశ్నలకు విష్ణుమూర్తి ఇచ్చిన సమాధానాలు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాడు, ఫేస్ టు ఫేస్ చెప్పేశారు ఆయన. సో ఆయన కూడా చెప్పాడు, విష్ణుమూర్తి చెప్పాడు, మానవుని చిత్త ప్రవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనసుకు సంబంధించిన నరకాలు చవి చూడవలసి వస్తుంది అన్నాడు. అంటే ఏంటి, నువ్వు ఈ క్షణంలో 10 రకాల ఆలోచనలు చేసావు, సరికాల ఆలోచన చేసావు అంటే దాని తగ్గ లోకాలు నీకున్నాయి, నరకలోకాలు ఉన్నాయి, వాటినంతా నువ్వు అనుభవించాల్సిందే అంటాడు. సో వాటి సంఖ్యను చెప్పడం చాలా కష్టము, అయినా సరే నీ వంటి జ్ఞానికి కాబట్టి కొంత రేఖామాత్రంగా చెప్తానని చెప్పేసి, ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎన్ని జీవాలు ఉన్నాయో అన్ని నరకాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు ఆయన. 84 లక్షల జీవాలు పోతున్నారు కదా, అట్లాగే 84 లక్షల నరకాలు ఉన్నాయని చెప్పేసి. కానీ ముఖ్యమైనవి ఏంటంటే ఈ నరకాల్లో దాదాపు ఒక 21 ఉన్నాయి అని చెప్తూ, ఆ 21లో కూడా మనం కొన్ని విని ఉంటాం. 1 థమిశ్రం, 2 అందమిశ్రం, అంధత మిశ్రం, 3 రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, సూచీముఖం, అసిపత్రవనం, అవీచి, అందకూపం, వైతరిణి, పూయోధ, క్రీవాభోజనం, కృపాభోజనం లేదా క్రిమిభోజనం అని కూడా అంటారు.
ప్రాణరోధ, కాలసూత్రం, సందర్శం, తప్తోర్మి, వజ్రకంటకం, శాల్మలి, వినశము, నానాభక్షణము, రేతపానం, అంటే ఇన్ని నరకాలు ఉన్నాయి. ఈ ముఖ్యమైన నరకాల పేరు చెప్పారు. రౌరవాది నరకాలని ఎన్నెన్నో ఉన్నాయి. అంటే మనం చేసే ప్రతి తప్పుకు కూడా ఒక నరకం ఉంది, ప్రతి ఒప్పుకు కూడా ఒక స్వర్గం ఉంది. ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఏ దారి కావాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు మరణం లోపల. సో ఈ 80 లక్షల జీవరాశుల్లో తత్వజ్ఞానం పొందగల శక్తి ఒక్క మానవునికి ఉంది. ఇట్లాంటి మానవ జన్మ పొంది మనం తత్వజ్ఞానికి ప్రయత్నించకపోవడం అన్నది ఎంతటి పాపమో మనమే అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మరణం ఆసన్నమయ్యే లోపల మనం ఎటువంటి మరణాన్ని పొందాలి, ఎటువంటి జీవితాన్ని పొందాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలని ఈ మరణధర్మం మనకు చెప్తోంది. ఈ చెప్పిన మహాత్ములందరికీ, గురువులందరికీ మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ